హాయ్ ఫ్రెండ్స్, బంగాళదుంప టమాటో కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 3 బంగాళదుంపలు తీసుకున్నాను. ఈ విధంగా తోలు తీసుకుని పక్కన పెట్టుకున్నానండి, వాష్ చేసి నీట్గా. ఇప్పుడు చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి బంగాళదుంపలు అనేవి. అలాగే ఒక చిన్న ఆనియన్ ఒకటి తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోండి. 2 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టినవి. ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలండి. దాంట్లో కొంచెం ఆయిల్ అనేది వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. దానిలో మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు అనేవి యాడ్ చేసుకోండి. బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలానే ఉంచాలి. టమాటాలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం, అలాగే ఒక స్పూన్ సాల్ట్ ముందు యాడ్ చేసాము, చూసి యాడ్ చేసుకోండి టేస్ట్ తగినంత. ఒకసారి మొత్తం కలుపుకోండి. సిమ్లో ఉంచుకొని 5 మినిట్స్ ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. బంగాళదుంప టమాటా కూర రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.